Hi guys, this is Daisy Benny. Welcome to Daisy's Vlog. Guys, ఈ రోజు మీ ముందు నేను ఇచ్చినది ఒక కొత్త కప్ కేక్ రెసిపీ ఎట్లా తయారు చేయాలి అదొకసారి. ఓకే, చాలా మంది నా స్టూడెంట్స్ కానీ టీచర్స్ అందరూ అడుగుతుండేది. ఓకే, ఈసారి మిమ్మల్ని అది చూపిస్తా. ఓకే గైస్, ఆ రెసిపీ ఎట్లా తయారు చేయాలి అన్నది మీరు కొంచెం చూడండి. ఓకే గైస్ ఇవి చూడండి గైస్, నేను ఇప్పుడు ఒక కప్పు, ఈ కప్పిన ఒక కప్పు మైదా తీసుకున్నాం. మనం ఏ కప్పిన మైదా తీసుకున్నామో ఆ కప్పిన మనకు షుగర్ కూడా తీసుకోవాలి. ఓకే గైస్, ఇదినే మనం మంచి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫిల్టర్ చేయబోతుంది. చూడండి, మనం మైదా తీసుకున్న ఆ సేమ్ కప్పిన ఒక్క కప్పు షుగర్ నేను తీసుకున్నాం. అందులో సగం మనం షుగర్ సిరప్ కోసం మనం ఈ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు నేను షుగర్ సిరప్ తయారు చేస్తుంది. షుగర్ సిరప్ తయారైన తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ నేను మిమ్మల్ని చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, షుగర్ మంచి మెల్ట్ అయింది. ఇది మంచి మెల్ట్ అయ్యి డార్క్ ఆగినప్పుడు మనం కొంచెం నీళ్ళు ఇదిలో కలపాలి. మంచి మెల్ట్ అయ్యి డార్క్ అయింది. ఇప్పుడు మనం సిమ్మిలు పెట్టుకోవాలి. సిమ్మిలు పెట్టిన తర్వాత ఒక హాఫ్ కప్పు నీళ్ళు మనం ఇదిలో వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న ఫస్ట్ కొంచెం వేసుకోవాలి, లేకుండా పైకి అది తాగుతుంది, పైకి వస్తుంది. చూడండి గాయస్ ఇప్పుడు చూడండి, ఇది నేను వాటర్ కలిపింది. ఇప్పుడు మంచి షుగర్ షేప్ అయింది. ఇందులో మనం నట్స్, డ్రై నట్స్ నేను ఇప్పుడు చూడండి, ఇందులో నేను బ్లాక్బెర్రీ, దెన్ కిస్మిస్, డ్రై నట్స్, సీడ్స్ ఇవన్నీ వేసుకున్నాం. ఇదన్నీ మనం ఇప్పుడు ఆ షుగర్ సిరప్లో వేసుకోవాలి. సోక్ ఇవ్వాలి కొంచెంసేపు. గాయస్ ఇది కొంచెంసేపు ఇట్లా ఇదిలో వేసి పెట్టాలి, అప్పుడు మంచి అబ్జర్వ్ అవుతుంది. ఓకే గాయస్ ఇప్పుడు ఇది మంచి షుగర్ పౌడర్ అయింది. షుగర్, ఇలాచీ చెక్క అన్నీ కలిపి లవంగం ఇదన్నీ కలిపి మనం పౌడర్ వేసుకున్నాం. ఇదిలో ఒక్క పిండి తక్కువ ఉన్నది కాబట్టి మనకు ఒక్క ఎగ్ వేసుకోవాలి. ఓకే గైస్ నేను ఇప్పుడు ఇదిలో ఒక్కటి ఎగ్ నేను కలిపింది. ఇదినే మిక్సీలో మళ్ళీ గ్రైండ్ చేయాలి. గైస్ ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నేను నూనె వేసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాం. మళ్ళీ ఒక్కసారి కూడా మైదీనే ఒక్కసారి మిక్సీలో బ్లెండ్ చేయాలి. గాయస్ ఇప్పుడు ఇదిలో మనం షుగర్ పౌడర్ ఉంది, మళ్ళీ ఒక్క ఎగ్ ఉంది, ఎగ్ గ్రైండ్ చేసిన ఉంది. మళ్ళీ ఇదిలో ఇప్పుడు మనం హాఫ్ కప్పు నూనె కూడా వేసి మళ్ళీ మిక్సీలో మళ్ళీ అన్నీ కలిపి ఒక్కసారి కూడా నేను గ్రైండ్ చేసింది. ఓకే గైస్ నేను ఇప్పుడు కొంచెం హాఫ్ టీ స్పూన్ కూడా లేదు, ఇంతకన్నా బేకింగ్ సోడా కూడా ఇందులో మిక్స్ చేస్తుంది. తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా మనం మంచిగా ఫిల్టర్ చేయాలి. గైస్ ఇప్పుడు చూడండి గైస్, ఇదిలో ఒక హాఫ్ టీ స్పూన్ పైన ఉంది బేకింగ్ పౌడర్ నేను వేసుకున్నాం. మళ్ళీ ఇదిలో ఒక హాఫ్ టీ స్పూన్, అంత అஅளவுకి అవసరం లేదు, బేకింగ్ సోడా కూడా మనం మిక్స్ చేయాలి. గైస్ మనం ఇదిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్. గైస్ ఇప్పుడు మనం షుగర్ సిరప్లో వేసుకున్న మన డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అన్నీ ఇలా మిక్స్ చేస్తాం. గైస్ మనం ఇప్పుడు మిక్సీలో మనం మంచి పట్టి పెట్టిన మన ఈ సిరప్, ఎగ్, షుగర్ పౌడర్, నూనె దాన్ని ఇదిలో కలపాలి. మంచి మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న షుగర్ సిరప్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇదన్నీ కలిపి మంచి మిక్స్ చేసుకోవాలి. ఇంకా గైస్ ఇక్కడ చూడండి, ఇది నేను కొంచెం క్యాష్యూ నట్, ఇది నేను మైదాలో కొంచెం మిక్స్ చేసి ఇదిలో వేసుకున్నాం, లేకుండా ఇది డైరెక్ట్ కిందకి పోతుంది. అది కిందకి పోకుండా ఉండడానికి మైదాలో మిక్స్ చేసి మనం ఇదిలో వేసుకున్నాం. గాయస్ ఇప్పుడు మంచిగా మనం మిక్స్ చేసింది. ఇది మనం ఇంకా ఒక బౌల్లోకి, బేకింగ్ బౌల్లోకి సర్వ్ చేయాలి. అందుకు ముందే ఈ బేకింగ్ బౌల్లో మనం బటర్ పేపర్ పెట్టాలి. ఇప్పుడు నా దగ్గర బటర్ పేపర్ పెట్టి లేకుండా కాబట్టి నేను ఇప్పుడు పెయిన్ పేపర్లో నూనె వేసుకోండి, అది ఇదినే సెట్ చేసింది. కింద ఉండి సైడ్లో కూడా మనం ప్లెయిన్ పేపర్లో వేసినా కూడా ఏం కాదు గాయస్. అప్పుడు బటర్ పేపర్ ఉన్నవారు బటర్ పేపర్ చేసుకోవచ్చు, లేకుండా పెయిన్ పేపర్లో కొంచెం నూనె అప్లై చేసి కిందే సైడ్గా మనం వేసుకోవాలి. మనం ఈ సర్వింగ్ బౌల్లోకి, మనం ఇప్పుడు బేకింగ్ బౌల్లోకి మనం వేసుకోవాలి. ఓకే గైస్ నేను ఇప్పుడు ఈ కుక్కర్ని మంచిగా వేడి చేస్తుంది, స్టవ్లో పెట్టి అది పైన ఒక చిన్న ఇది కూడా నేను అది లోపల వేసుకున్నాను. ఇందులో నీళ్ళు అవసరం లేదు, విసిలు కూడా అవసరం లేదు. మళ్ళీ మంచి వేడి అయిన తర్వాత ఇదిలో మనం తయారు చేసే బ్యాటర్ ఆ బౌల్ ఇదిలో పెట్టాలి. మంచిగా వేడి అయింది, మనం ఇదిలో ఆ బౌల్ పెట్టాలి. ఓకే గైస్
గైస్ ఈయన మంచిగా ఇదినే ఇట్లా షేక్ చేయాలి. ఏంటంటే ఇందులో బబుల్స్ ఏதாவது ఉంటే కూడా లేకుండా పోవడానికి మనం ఇట్లా చేసిన తర్వాత ఈయన పైన మనకు క్యాషనట్ పెట్టి కొంచెం డెకరేట్ చేస్తా. ఓకే, ఈ బౌల్ ఇందులో పెట్టి మూత పెట్టాలి, విజిల్ అవసరం లేదు. గైస్ చూడండి గైస్, ఇప్పుడు నేను వేడి చేసిన ఆ మంచి హీట్ అయిన కుక్కర్లో మనం బేకింగ్ బౌల్ పెట్టింది, విసిల్ లేదు. ఇంకా మంచిగా అదినే మనం టైట్ చేసినాక తర్వాత ఈ స్టవ్ ఒక 1 మినిట్ మ్యాక్సిమం ఇదిలో పెట్టినాక తర్వాత మనకు సిమ్మిలు పెట్టాలి. సిమ్మిలు పెట్టి 45 to 50 minutes మనం అట్లనే ఓపెన్ చేయకుండా అట్లనే ఉండాలి. తర్వాత 50 minutes తర్వాత 45 to 50 minutes తర్వాత మనకు మెల్లగా ఓపెన్ చేసి చూడొచ్చు. ఒకవేళ ఆ టైంలో కూడా ఏదో కొంచెం కుక్ ఆగడానికి ఉండే కూడా మనకు మళ్ళీ ఒక 5 minutes కూడా మళ్ళీ మూత పెట్టి పెట్టచ్చు. ఓకే గైస్, ఒక 45 minutes తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను తీసేసి చూపిస్తా. గైస్ ఇప్పుడు చూడండి గైస్, మనం ప్లమ్ కేక్ రెడీ అయింది. చాలా స్మూత్ ఉంది, సాఫ్ట్ ఉంది. చూడండి గైస్, ఇప్పుడు నేను మిమ్మల్ని కట్ చేసి చూపిస్తాను. గైస్ ఇప్పుడు చూడండి గైస్, మన ప్లమ్ కేక్ ఎంత సాఫ్ట్గా రెడీ అయింది. చూడండి గైస్, చాలా టేస్ట్ ఉంది. నేను టేస్ట్ చేసుకున్నాం. ఓకే గైస్, మీరు అందరూ ఇంటి దగ్గర ట్రై చేయండి గైస్. ఓకే గైస్, మీరు ఇప్పుడు చూసింది కదా ప్లమ్ కేక్ ఎట్లా తయారు చేయాలి, அதுக்கு ఏమేమి రెసిపీ కావాలి, అన్నీ మీరు చూసింది కదా గైస్. మీరు ఒక్కసారి తయారు చేసి మీరు చూడండి, మీ పిల్లలు తయారు చేసి ఇవ్వండి, మీరు అందరూ కలిసి తినండి. ఎంత టేస్టీ, సాఫ్ట్ అండ్ డిలీషియస్ ఫుడ్ అట్లా మీకు తెలుస్తుంది. ఓకే గైస్, మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో వరకు అందరికీ బాయ్ బాయ్.